హలో ఎవరీవన్, వెల్కమ్ టు సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్. ఈరోజు మనం ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్ సిస్టమ్స్. ఓకే, సో లాస్ట్ వీడియోలో మనం దీని యొక్క కాన్సెప్ట్స్ అన్ని చెప్పుకోవడం జరిగింది. దాంట్లో లాస్ట్లో మనం విభజన నియమాలు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే రూల్ 2 to 10 వరకు చెప్పుకున్నాం. బట్ ఈరోజు 11th రూల్ కూడా చెప్తాను, ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను మీకోసం. రూల్ 2 వచ్చేసరికి లాస్ట్ డిజిట్ అంటే లాస్ట్ అంకె, చివరి అంకె ఏమి రావాలండి మీకు? 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ రావాలి. అలాగే రూల్ 3, ఓకే, అన్ని అంకెలు కలపాలి. ఓకే. రూల్ నెంబర్ 4, చివరి 2 అంకెలు 4తో భాగించబడాలి. రూల్ 5, చివరి నెంబరు అంటే చివరి అంకె 0 కానీ 5 కానీ అవ్వాలి. రూల్ నెంబర్ 6, 2తో కానీ 3తో భాగించబడాలి. 2 3తో భాగించబడాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 7 గురించి మీకు చెప్పడం జరిగింది, ఒకసారి చూసుకోండి. రూల్ నెంబర్ 8 వచ్చేసరికి చివరి 3 అంకెలు 8తో భాగించబడాలి. 9 వచ్చేసరికి మళ్ళీ రూల్ నెంబర్ 3, అన్ని నెంబర్లు అంటే అన్ని అంకెలు కలపాలి, వచ్చిన టోటల్ డివైడ్ అవ్వాలి. నెక్స్ట్ రూల్ 10 ఏంటండి? చివరి అంకె కంపల్సరీ 0 అయి ఉండాలి. ఇప్పుడు రూల్ నెంబర్ 11 జాగ్రత్తగా వినండి. రూల్ నెంబర్ 11 వచ్చేసరికి ఏంటి? సపోజ్ ఒక నెంబర్ మీరు తీసుకుంటే కనుక అందులో వచ్చే అంకెలు యొక్క డిఫరెన్స్ 0 కానీ 11 కానీ లేకపోతే 11 యొక్క మల్టిపుల్ గానే అయి ఉండాలి. ఎలా అంటే 2 1 3 4 తీసుకోండి. ఆల్టర్నేటివ్ నెంబర్స్ 2 3 ఎంతండి? కలపండి. 5 మైనస్ 1 4 5 0 వచ్చిందండి. 0 వచ్చింది కదా. సో కంపల్సరీ ఈ నెంబరు 11తో పోతుందో లేదో ఒకసారి చూద్దాం. 2 1 3 4 11 1 11 103 11 9 99 4 ఈ 4 డైరెక్ట్గా దింపితే 4 11 4 44. సో ఈ విధంగా రూల్ నెంబర్ 11ని మనం అప్లై చేయాలండి. ఓకే, సో ఇది లాస్ట్ విభజన నియమాలు చెప్పినప్పుడు రూల్ నెంబర్ 11 నేను మర్చిపోయానండి, ఒకసారి చూడండి. సో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ అంటే దాని మీద మనం ఈరోజు ప్రాబ్లం చేయబోతున్నాం. ఓకే, ఒకసారి ప్రాబ్లం చూద్దాం. ఒకసారి. ఈ క్రింది సంఖ్యలలో 9 మరియు 11 రెండింటితో పూర్తిగా భాగించబడిన సంఖ్య ఏది? సో కింద ఆప్షన్ ఇచ్చేయండి, ఒకసారి చూడండి. 9 ఫస్ట్ 9తో చూడండి. 9 అంటే ఏంటండి? మన రూల్ ఏంటి? అన్ని కలపాలి. 2 + 7 9 + 7 16 16 + 2 18 18 + 1 19 19 + 8 27. సో ఈ నెంబరు 9తో భాగించబడుతుంది. అలాగే 1 9 10 10 + 18 18 కూడా
భాగించబడుతుంది. సో ఈ నెంబర్ కూడా భాగించబడుతుంది. 3 3 + 3 6 6 + 4 10 10 15 ఇది భాగించబడదు. 1 + 8 9 9 + 1 10 10 + 19 19 + 9 28 28 + 8 36. సో ఇది కూడా భాగించబడుతుంది. సో 3 కింద ఉన్న ఆప్షన్లో 3 నెంబర్లు భాగించబడుతున్నాయండి. సో 11 వరకు వచ్చేసరికి మనం ఏం చేయాలండి? ఆర్డర్ నెంబర్స్ 2 + 7 9 9 + 8 9 + 1 10 మైనస్ 7 + 2 9 9 + 8 17. సో 7 వచ్చిందండి. సో ఇది భాగించబడట్లేదు. భాగించండి రెండింటితో భాగించమని చెప్పారండి. నెక్స్ట్ 1 + 0 1 0 + 1 + 8 9 9 మైనస్ 0 + 9 9. సో 11తో భాగించబడాలంటే 0 అయినా రావాలండి, లేదా 11 అయినా రావాలి, లేదంటే మల్టిప్లైర్ రావాలి. సో ఇది రెండింటితో భాగించబడుతుంది. సో ఇది ఎలాగా భాగించబడట్లేదు కాబట్టి ఫెయిల్. ఇది చూద్దాం ఒకసారి. 1 + 1 2 2 + 9 11 మైనస్ 8 + 9 17 17 + 8 25 అంటే 14 వచ్చిందండి. సో ఇది కూడా భాగించబడట్లేదు. సో మనకి మిగిలింది ఏంటండి? ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఈ క్రింది సంఖ్యల్లో 8 ద్వారా భాగించబడిన సంఖ్య ఏది? సో కింద 4 ఆప్షన్లో కూడా వారు చెప్పింది ఏంటంటే ఈ క్రింది సంఖ్యలలో 8 ద్వారా భాగించబడని మనకి 8 యొక్క విభజన నియమం ఏంటంటే రూల్ నెంబర్ 8 చివరి 3 అంకెలు భాగించబడాలండి. చివరి 3 అంకెలు ఏంటండి? 792 111 112 412 552. సో భాగించబడని అంటే ఫస్ట్ 792 తీసుకోండి. 792 అంటే 792 8లో ఎన్నిసార్లు పోతుందండి? 8 9 72 మళ్ళీ 72 8 9 72 0. సో ఇది అవుతుంది. నెక్స్ట్ 112 8 1 8 32 8 4 32 ఇది అవుతుంది. నెక్స్ట్ 412 8 8 5 40 1 12 8 1 8 4 మిగులుతుందండి. సో ఇది అవయవం లేదు. నెక్స్ట్ 552 8 8 6 48 72 9 సార్లు పోతుందండి 72 0. సో ఇది కూడా పోతుంది. సో మనకున్న ఆప్షన్ ఏంటండి? భాగించబడని అన్నారు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్. క్రింది సంఖ్యలలో ఏది 8తో భాగించబడదు? ఇంతకుముందు చెప్పానండి మీకు. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే విభజన నియమాలు RRB 2019 అంటే 2019లో షిఫ్ట్ 2లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ కూడా అంటే ముందు క్వశ్చన్ కూడా ఇలాంటిదే, కానీ ఒకసారి ఎంత ఇంపార్టెన్స్ చూడండి విభజన నియమాలు. ఓకే. సో మనకున్న రూల్ ప్రకారం 676 ఎందులో ఎన్నిసార్లు పోతుంది చూడండి. 8 ఎందులో 64 36. సో ఈ నెంబర్ పోవడం లేదు. నెక్స్ట్ 504 రైట్. ఎంతో చూడండి 8 6 48 34 రైట్. సారీ 24. సో 8 3. సో ఈ నెంబర్ పోతుంది. నెక్స్ట్ 832 ఎంతో చూడండి 8 1 8 32 0 4 32. సో ఈ నెంబర్ కూడా పోతుంది. నెక్స్ట్ 360 360లో 8 8 4 32 4 0 5. సో ఈ నెంబర్ కూడా పోతుంది. కానీ ఏం చెప్పారు మనకి? ఏ నెంబర్ అయితే ఇచ్చిన సంఖ్యల్లో ఏ నెంబర్ అయితే మనకి భాగించబడదు. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఒకసారి క్వశ్చన్ చూడండి. 12 18 21 మరియు 30 ద్వారా భాగించబడే అతి తక్కువ సంఖ్యని కనుగొనండి. కింద ఆప్షన్లు ఇచ్చారండి. ఒకసారి చూడండి.
ఇలా ఇచ్చినప్పుడు 18, 12, 21, 30 డైరెక్ట్గా మీరు కసా కట్టేది. కసా కడితే ఏమవుతుందండి, మనకి ఇందులో ఏది పోతుంది చూడండి ఒకసారి. ఏ నెంబర్ పోతుంది? 3వ నెంబర్ పోతుందా? 4 సార్లు, 6 సార్లు, 7 సార్లు, 10 సార్లు. ఇందులో 2 ఎక్కడ పోతుందండి? 2 సార్లు, 3 సార్లు, 7, 5. సో అంతకుమించి మీకు ఇంకేం పోవట్లేదు, ఎందుకంటే 2, 3, 7, 5 అనేవి డిఫరెంట్ నెంబర్లు, వేరే నెంబర్లు కూడా పోవట్లేదు. కాబట్టి 3 2 6, 2 3 6. సో 6 ఇంటూ 7 ఒకసారి, 6 ఇంటూ 5 ఒకసారి చేయండి. 6 7 42, 6 5 30, 0 0, 3 2 6, 3 4 12. సో 1260. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. రైట్. 14,528ని నిర్దిష్ట సంఖ్యతో భాగిస్తే సురేష్ 83 గుణకము మరియు 3 మిగిలిన భాగాహారం. విభజన ఎంత? విభజన ఎంత అని అడిగే క్వశ్చన్ ఆర్ఆర్బి షిఫ్ట్ 3లో 2019లో అడిగారండి. ఒకసారి చూడండి, చాలా సింపుల్ అండి. మనకు అనుకోమంది ఏంటండి, భాగిస్తే, ఆ సంఖ్యతో భాగిస్తే 14,528 గుణకం ఎంతండి? 83. భాగాహారం ఎంత? 3. సో ఎక్స్ ఇంటూ 83 ప్లస్ 3 14,528. ఎక్స్ ఇంటూ 83 14,528 మైనస్ 3 14,525. సో ఈ 83 ఇందులో ఎన్ని సార్లు పోతుందండి? ఒకసారి 7 సార్లు, 5 సార్లు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 175. ఓకే. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఎక్స్ 4461 సంఖ్య 11తో భాగిస్తే ఎక్స్ విలువ ఎంత? సో రూల్ నెంబర్ 11 ఏంటండి మనకి? 0 కానీ 11 కానీ మల్టిపుల్ ఆఫ్ 11 కానీ, అంటే గుణకం 11 కానీ మనకి అయి ఉండాలండి. సో రూల్ నెంబర్ 11లో ఎక్స్ 4 4 6 1, ఎక్స్ ప్లస్ 4 ప్లస్ 1 అంటే ఎక్స్ ప్లస్ 5 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 రావాలండి. అంటే ఎక్స్ ప్లస్లో 2 పెట్టండి, 7 మైనస్ 10 అవడం లేదు, అంటే ఇది కాదు. 4 ప్లస్ 9 అంటే 4 ప్లస్ 5 అంటే 9, 9 మైనస్ 10 ఇది అవదు. 3 ప్లస్ 5 అంటే 8 మైనస్ 10 ఇది అవడం లేదు. 5 ప్లస్ 5 10, 10 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 వచ్చింది కాబట్టి ఈ నెంబర్ 11తో భాగించబడుతుంది. సో ఆన్సర్ 5 అండి. 9తో భాగించబడే సంఖ్య ఏది? క్వశ్చన్ చూడండి. సో మనకు తెలియాల్సింది ఏంటండి, రూల్ నెంబర్ 9 అంటే ఈ కింద సంఖ్యలు అన్ని కలిపేసి ఏదైతే డివిజిబుల్ బై 9 అవుతుందో అదే మనకు ఆన్సర్ అండి. ఫస్ట్ చూడండి, 5 ప్లస్ 6 11, 11 ప్లస్ 1 12, 12 ప్లస్ 1 13, 13 ప్లస్ 2 15, 8 ప్లస్ 9 17, 17 ప్లస్ 4 21, 21 4 25, 25 5 30, 4 9 13, 19 19 8 27, 5 8 13, 23 29. ఇది అవదండి, ఇది అవదండి, ఇది అవదు. ఓన్లీ 27/9 మాత్రం అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్. రైట్. కింది సంఖ్యలలో ఏది సంపూర్ణంగా 4చే భాగించబడుతుంది? ఆర్ఆర్బి గ్రూప్ డిలో షిఫ్ట్ 1లో అడిగారండి. మళ్ళీ ఈ క్వశ్చన్ కూడా ఒకసారి చూడండి. రూల్ 4 అంటే రూల్ నెంబర్ 4 చూడండి ఒకసారి. విభజన నియమాలు ఎంత ఇంపార్టెంట్ అబ్జర్వ్ అవుతుందండి. మనం ఇప్పుడు దాకా చేసిన క్వశ్చన్లో కూడా ప్రతిదీ విభజన నియమాల మీద వచ్చిందండి మన క్వశ్చన్. సో రూల్ నెంబర్ 4 కాబట్టి చివరి 2 అంకెలు
4 చే భాగించబడాలి. అంటే 76, 66, 54, 90. 76/4 19, 66/4 16 ప్లస్ 2 ఇంకా మిగిలిందండి. 54/4 52 అంటే 13 ప్లస్ 2 90/4 22 ప్లస్ 2. సో ఇదవదు అంటే ఇవేవి భాగించబడవు, ఒక్క ఆప్షన్ ఏ తప్ప. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. వరుసగా 258 మరియు 323ని విభజించినప్పుడు మిగిలిన 2 మరియు 3లను వదిలేస్తే అతిపెద్ద సంఖ్య ఏది? ఇలాంటివి చాలాసార్లు అడిగాడండి. RRB 2018లో కూడా షిఫ్ట్ 3 అడిగాడు. ఒకసారి చూడండి. 258 మైనస్ 2 256, 323 మైనస్ 3 320. ఎందుకంటే 2 మరియు 3లను వదిలేస్తే, సో 256 320 ఒకసారి పోతుందండి. 256, సో మనకి 64 వస్తుందండి. సో 64ని 256తో మనం భాగిస్తే 4 సార్లు పోతుంది. 256 0 వస్తుందండి. సో మనకి వదిలేస్తే అతిపెద్ద సంఖ్య ఏదండి? 64, ఆప్షన్ సి. క్వశ్చన్ ఒకసారి చూడండి. వరుసగా 105 మరియు 164ని విభజించినప్పుడు మిగిలిన 9 మరియు 20లను వదిలివేస్తే అతిపెద్ద సంఖ్య ఏది? ఇంతకుముందు కూడా ఒక ప్రాబ్లం చేశాను అలాగే. ఇప్పుడు ఒకసారి చూడండి. 105లోంచి 9 తీసేయండి. ఎంతండి? 105 నుంచి 9 తీస్తే 96. 164 నుంచి 20 తీసేయండి, 144. ఈ రెండు తీసేగా వదిలివేస్తే అతిపెద్ద సంఖ్య ఏది? ఇక్కడ ఆప్షన్ చూడండి ఒకసారి. సో 96తో 144ని భాగించండి. ఒకసారి పోతుంది 96. ఇంకా ఎంత మిగులుతుందండి? 48. సో 48ని 96తో 2 సార్లు పోతే 0 అండి. సో అతిపెద్ద సంఖ్య ఏదండి? 48. 1739కి జోడించాల్సిన అతి తక్కువ సంఖ్యను కనుగొనండి. తద్వారా అతి ఖచ్చితంగా 11 చే భాగించబడుతుంది. ఒకసారి చూడండి. 1739 ప్లస్ x/11 అంటే మన రూల్ ఏంటండి? 1 3 4 7 9 16. సో 16లో 4 చేస్తే అండి 12. సో 12 వచ్చిందండి. 12 ప్లస్ x/11. ఈ x అనేది ఆప్షన్స్ అండి. ఒకసారి 11 యాడ్ చేయండి. x ప్లస్ 11 పెడితే 23 వస్తుందండి. సో పోదు. x ప్లస్ 2 పెడితే 14 వస్తుంది. పోదు. x ప్లస్ 1 పెడితే 13 వస్తుంది. సో పోదు. సో x ప్లస్ 10 పెడితే 22/11. సో 2 సార్లు పోతుంది. సో ఆప్షన్ డి. ఫ్రెండ్స్, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నెంబర్ సిస్టమ్స్ మీద చాలా చెప్పుకున్నానండి. సో నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ and share the video to your friends, family members and your colleagues. Thank you.